జాతర మూవీ నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. ఎవడాడు టమాటా కానీ వాడి టమాటాలు వలగదండి. ఆ పక్క చెప్తానా ఈ రంగడి గాడు కూడా ఉన్నాడు, రంగడి అని. అరే మీకు సినిమా గురించి ఏం తెలుసురా నాలెడ్జ్? అవసరం అయితే మీరు సినిమా తీసి చూపెట్టండి. మీకు సినిమా గురించి మినిమం కామెంట్స్ అనేవి కూడా రివ్యూలు చెప్తారు. అరే మా జాతర సినిమా తీసి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు బతుకులు, ఎంతమంది సైరీ యాక్టర్లకు ఎంతమందికి అవకాశాలు ఇస్తారు. ఒక రవితేజ సినిమాలో కామెడీ ఏ విధంగా ఉందన్న? అన్న సినిమాల కంటెంట్, నేను సినిమాలో కంటెంట్. ఇప్పుడు యువత దేని గురించి చెడిపోతారు అనే ఒక గంజాయి అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు డైరెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూ అతను అనుకున్నట్టు కథ రాయించుకొని తీసిండు. పబ్లిక్ ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. దాని డ్రీమ్స్ మ్యూజిక్ ఎంత బాగుందండి, బాగుందా లేదా మీరే చెప్పండి. బాగుంది, మీరు చెప్పాలన్నా. కాదన్నా ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాను, సినిమా మాత్రం నెగిటివ్స్ రివ్యూస్ నమ్మకండి. మా జాతర ఫ్యాన్స్ ఏం చెప్తారన్న అన్న, అందరికీ దీపావళి, దసరా, సంక్రాంతి అయితే రవితేజ ఫ్యాన్స్ కు మాస్ జాతర. మాస్ అంటే బస్ పాస్ కాదు, ఎవడు పడితే అది వాడేసుకోనికి. గది మన బల్పుని బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకునే పిలుపు. చావంటే భయపడటానికి అల్లా టప్పగా తిరిగే గల్లీలో తిరిగే గూండా నా కొడుకుని అనుకుంటున్నారా? భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతుంది. నేను చావాలంటే నాతో పాటు చచ్చే 10 మంది దానికి తోడు కావాలి. భవిష్యత్తు తిప్పేయి మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా పిట్ట మీదొట్టు. మీలో ఒక్కడు మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీర్చి నా శవాన్ని పుచ్చమంటాను రా కొడకల్లారా. రవితేజ అంటే ఇది. తెలుగు ఇండస్ట్రీ బతికేది పూరి జగన్నాథ్ రవితేజ వల్లే. రవితేజ గురించి కానీ, రవితేజ సినిమాల గురించి కానీ ఎవడన్నా నెగిటివ్ చేస్తే బద్దలు భాషగాలు అవుతాయి.